న్యూస్ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి రేపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో చల్లా వెంకటరామరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టింపాడు ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ కు చల్లా విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి రేపు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో చల్లా వెంకటరామరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. అయితే అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టింపాడు అలాగే ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్ కు చల్లా విజ్ఞప్తి చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాంతో పాటు ఈ రోజు కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా సిద్ధార్థ్ పంచలక్ష్మిగా కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు 6 కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక కాసేపటి క్రితం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చల్లా వెంకటరామరెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను సీఎం రేవంత్ రెడ్డికి ఆయన వివరించారు. ఇక రేపు చల్లా వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయుడు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. రేపు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటన ఉంది. ఈ పర్యటనలో భాగంగానే వాళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మహబూబ్ నగర్ లో 2 మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో ఒకరు గద్వాల ఎమ్మెల్యే మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2వ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. దాంతో పాటు ఇటు చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. దీంతో మహబూబ్ నగర్ మొత్తం కాంగ్రెస్ మయమైందని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలకు పర్యటనకు వెళ్లే ముందే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కీలక నేతలను కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ బలం పెంచుకోవడానికి, పార్టీని పటిష్టం చేయడానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కానీ కీలక నేతలను కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చేరికలకు సంబంధించి హైకమాండ్ దగ్గర ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరికలను ఎవరూ ఆపొద్దు, ఒకవేళ సీనియర్ నాయకులను ఈ చేరికల వల్ల సీనియర్ నాయకులు ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్లకు సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో లేదంటే ప్రభుత్వంలో ఇస్తామని హైకమాండ్ చెప్పింది. ఇక చేరికల విషయంలో పూర్తి స్వేచ్ఛను రేవంత్ ఇచ్చింది. అసెంబ్లీ సమావేశాల కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రానున్నారు. ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. ఎమ్మెల్సీలను ఇంకా 12 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ మండలి విలీనం అవుతుంది. అదేవిధంగా 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ్.